రాజేందర్ గారు, మాజీ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, స్టేట్ ట్రెజరర్ శాంతి కుమార్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ భరత్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ పంకజారెడ్డి గారు, ఎక్కడి నరసింహ గారు, సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మన్సూర్ గారు, అదేవిధంగా బాలరాజ్ గారు, అదేవిధంగా పాపయ్య గారు, అదేవిధంగా రాములు గారు, రాజేందర్ రెడ్డి గారు, ముందు రాజేందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా వేదికటువంటి పెద్దల శ్రీనివాస్ రెడ్డి, నవీనాథ్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్, కిసాన్ మోర్చా ఆఫీస్ బేరర్స్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కిసాన్ మోర్చా అధ్యక్షులు, మరి ఆ కిసాన్ మోర్చా పదాధికారులు, పార్టీ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తామా. ముందు ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు అందరికీ కూడా అన్ని మోర్చాలు, మహిళా మోర్చా, బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్సీ మోర్చా, యువ మోర్చా అందరికీ కూడా మోర్చా అధ్యక్షులకి, పదాధికారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు నమస్కారం తెలియజేస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ సదస్సుని మనం ఏర్పాటు చేసుకున్నాము. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అబద్ధాలు చెప్పలేదు, మనం ఏర్పాటు చేసుకుని ఈ సదస్సును టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. భారతీయ జనతా పార్టీ ఏది చేస్తున్నారో చేసినటువంటి పనిని మనం ప్రజలకు చెప్తున్నాం, చెప్పిన పనిని మనం చేస్తున్నాం. ప్రజల్ని మోసం చేసినటువంటి తప్పు భారతీయ జనతా పార్టీ లేదు. ప్రజలను మోసం చేసినటువంటి ఒక పార్టీ దేశంలో ఏదైనా ఉన్నదంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ పార్టీ. అందరూ తెలంగాణ అంటే తెలంగాణ రావణుల సమితి, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇది తెలంగాణ రావణుల సమితి. తెలంగాణ దోషంగా ఉంది ఈ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రైతులను మోసం చేసుకోవాలి చేయడానికి ఒక కొత్త ఎలక్షన్ వేసుకొని వచ్చింది రైతుల ముందుకి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంతా దీక్ష చేస్తుందంట, ధర్నాలు చేస్తుందంట. అంటే తమకు చేత కాదు రైతులకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా దుండలో తొక్కి మర్చిపోయి దాని మీద సోయి లేకుండా అడ్డగోలుగా మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఆ ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై రైతులకు ఎంత మోసం చేయాలి. భారతీయ జనతా పార్టీ వైపు రైతులు చూస్తున్నారు. మరి రైతులను ఏ విధంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద ఒకలాంటి సెంటిమెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఏమంటే నువ్వు కలిగినమని చెప్పిందంట కేంద్ర మంత్రి. ఇంతకైతే అబద్ధాలు చెప్పేటోడు ఈ భూభాగంలో ఎవరు ఉన్నారు? వీళ్ళకు ఎట్లా ప్రజల్ని మోసం ఎంతకుముందు వైష్ణవ్ చెప్తుండే ఎప్పుడో డైలాగ్. మేము అసెంబ్లీలో ఉన్నాం ఆ రోజు. అసలు చెప్పిన డైలాగ్ ఒకటి, బయటికి చెప్తున్నది ఒకటి. తెలంగాణకు నిధులే ఇవ్వమన్నాడు ఉన్న ప్రభుత్వాన్ని. తెలంగాణకు నిధులు ఇవ్వమని చెప్పలే. హరీష్ రావు అన్ని అభివృద్ధి పనులు చేపించుకుంటాడు, మళ్ళీ నిధులు ఇవ్వలేడు. మీకు ఇప్పటి నుంచి ఒక పైసా ఇవ్వమని చెప్పి దానికి ఏం చెప్పిండు? మొత్తం తెలంగాణకే పైసా ఇవ్వాలని చెప్పి ప్రచారం చేసిండు. అంటే సెంటిమెంట్, మన ప్రజల యొక్క సెంటిమెంట్ మీద దెబ్బకొట్టి ఆ సెంటిమెంట్ మీద బతకాలనేటువంటి ఒక ఆ బతుకుదేవు కోసమే ఎంచుకున్నారు. సెంటిమెంట్ అనేటువంటి పదాన్ని ఎంచుకున్నాడు కేసీఆర్. ఈ రోజు మళ్ళీ నువ్వు కలిసిన వాళ్ళు తెలంగాణలో సిగ్గుండాలని చెప్పడంలో మాట చెప్పుకోలేదు. అసలు
కేసీఆర్ మాటలు ఒకసారి యూట్యూబ్ లో లింక్ పెట్టండి. ఆయన చెప్పిన ప్రతి మాట మనకు కనిపిస్తుంది ఏమేమి చెప్పిందని. ఎవరు చెప్పే అవసరం లేదు. ఆయన నోటి మాటలు ఆయన ఏం చెప్పినో మనమే వినొచ్చు బ్రహ్మాండంగా. ఆయన ఏం చెప్తుంది ఇది ఇంతవరకేమో నేనే కొన్నాను నేనే కొనుక్కున్నాను. ఇప్పుడు తెలిసింది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఇందులో నేను అబద్ధం చెప్పిండు. ఈ యొక్క ధాన్యం సేకరణ అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం స్పష్టమైంది. ఇప్పుడేమో దొంగాట మొదలుపెట్టిండు. ఎప్పటి నుంచి మొదలైంది దొంగాట? హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు గెలిచినప్పటి నుంచి దొంగాట మొదలుపెట్టింది కేసీఆర్ గారు. ఎప్పుడైతే హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల గారు భారీ విజయాన్ని అక్కడ భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుందో, ఈటల రాజేందర్ గారు సొంతం చేసుకున్నారో అప్పటి నుంచి మొదలైంది ఈ యొక్క కేసీఆర్ గారికి నిద్ర కన్ను మీద కునుకు లేకుండా మొదలైంది. కన్ను మీద కునుకు లేదు. రేపొద్దున ఏం ఆలోపడే చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, పాపంగా కూర్చున్నాను ఏం చేస్తున్నాడు. అరే నేను 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక హుజూరాబాద్ లో అయితే రాజధాని ఓడిపోతానికి 6,000 కోట్ల పథకాలు అప్పటికప్పుడు జీవనించిన పనులు చేసింది. ఎలక్షన్లకు ప్రత్యక్షంగా 600 కోట్ల రూపాయలు పంచింది. 600 కోట్ల రూపాయలు పంచినా కూడా అక్కడ ప్రజలంతా కూడా ఈ డబ్బులన్నీ కూడా మా డబ్బులే, మమ్మల్ని దోచిన డబ్బు ఇదంతా మీ డబ్బు తీసుకుంటాం, ఓటు మాత్రం ఈటల రాజేందర్కి వేస్తాం, భారతీయ జనతా పార్టీకి వేస్తామని భారీ మెజార్టీలో గెలిపించారు. ఇక అప్పటి నుంచి మొదలైంది ఈ బియ్యం పంచాయతీ. అప్పటిదాకా లేదు. ఎప్పుడైతే హుజూరాబాద్ లో మనం గెలిచామో అప్పటి నుంచే ఈ యొక్క వరి ధాన్యం పంచాయతీ మొదలైంది. యాసంగి పంట అయితే ఏది కూడా చేయలేదు రైతులు. అప్పుడంటే యాసంగి పంట గురించి ఆలోచన కూడా చేయలేదు. వానాకాలం పంట చేతికి వస్తున్నది, కేంద్ర ప్రభుత్వం పోతున్నది, కొనడానికి కూడా అనేక ఇబ్బందులు పెట్టిండు. సెంటర్లు ఓపెన్ చేయలేదు, నానా తిప్పలు పెట్టిండు రైతులు. రైతులు సెంటర్లు ఓపెన్ చేయకుండా కుప్పలు ఎన్నో రోజులు అదే మార్కెట్ యార్డ్లో పోసుకొని అత్యధిక సెంటర్లో పోసుకొని రైతులు అనేక ఇబ్బందులు పడి కొంతమంది రైతులు ప్రాణాలే పోగొట్టుకున్నారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి కనికరం రాలే. కానీ గ్రామ మొదలుపెట్టిన యాసంగి పంట గురించి, యాసంగి పంట కొట్టలేనట్టు కేంద్రం అని, యాసంగి పంట కొట్టలేమని కేంద్రం చెప్పలేదు, స్పష్టం చేసిన పదే పదే కేంద్ర మంత్రి స్వయాన పార్లమెంట్ లో కూడా ఆయన చాలా స్వయంగా చెప్పి మేము కొట్టినాము అని చెప్పలేదు. గతంలోనే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎవరైనా ప్రతిజ్ఞ చేసి నిర్ణయించిండు కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు మేము ఇయ్యము, కేవలం ముడి బియ్యమే ఇస్తాము, ఇప్పుడు బియ్యం ఇయ్యము అని చెప్పింది. మరి రాలే ఇస్తామని చెప్పి నిర్ణయించి అన్ని చేసి హుజూరాబాద్ ఎలక్షన్ డ్రామాలు చేస్తున్నాడు. మొత్తం కొనండి, మొత్తం కొనండి, మొత్తం కొనండి, ఇప్పుడు బియ్యం కొనండి. అయ్యా బాబు, హామీ ఇచ్చింది మీరు, ఒప్పుకున్నది నువ్వు. ఎక్కడికి ఈ యొక్క యాసంగిలోని రైతులకు అందరికీ తెలుసు. అన్నయ్య చాలా వివరంగా చెప్పండి. సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేసింది కాబట్టి చాలా వివరంగా అన్ని విషయాలు లోతు గురించి చెప్తారు. దాంట్లో ఉన్నటువంటి గోపాలు ఏమి, దాంట్లో గోపిడి ఏమి, ఏ రకంగా ఈ యొక్క ప్రభుత్వం కుట్రబడుతూ ఉందనే విషయాన్ని. మరి ఈరోజు యాసంగిలో పండించే పంటలో నూకలు ఎక్కువ వస్తాయి. ఆ నూకల విషయంలో రైతులు నష్టంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ నూకలను మేము కొట్టమని చెప్పి చెప్పవచ్చు కదా, రైతులకు అదనంగా ఆదుకోవచ్చు కదా. ఆయన ఆదుకోవాలంట, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలంట. అంటే హామీ ఏమో కేసీఆర్ ఇస్తాడు, ఆ హామీని కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేయమంటాడు. ఇది న్యాయం ఉంటుందా? ఆయన చెప్తాడు కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని రకాలుగా నిధులు ఇస్తలేదు, రాష్ట్రానికి పక్షపాతంతో చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో ఎక్కడైనా మన రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి వ్యవహారం ఎక్కడైనా ఉందా ఈ ధాన్యం విషయంలో? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.